రైతులకు భరోసా జూన్ 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు. జూన్ 5వ తేదీలోపుగా మీ భూమి కనుక రిజిస్ట్రేషన్ అయితే అది పట్టా భూమిగా అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంటే మీకు రైతు భరోసా వస్తుందట. ఏఈఓలకు ధ్రువపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు చేస్తారట. ఈ నెల 20వ తేదీ వరకు గడువు. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇప్పటిదాకా జమ అయిందట. ఎవరైతే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటారో, ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవరైనా సరే, అది ఎంత పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఎందుకంటే వీళ్ళందరికీ వేస్తామంటున్నారు కదా. జూన్ 5వ తేదీలోపుగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నట. రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఇమీడియట్గా మీరు వెళ్ళి ఏఈఓల దగ్గర ఆ ధ్రువపత్రాలు ఇస్తే వాళ్ళు పోర్టల్లో నమోదు చేస్తారట. ఆ భూభారతి పోర్టల్లో నమోదైన వాళ్ళకే ఇది వస్తుందన్నమాట. ఇప్పుడు సాదా బైనామా కింద 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. 9 లక్షల అప్లికేషన్లు. అందులో చాలామందికి, ముఖ్యంగా పార్ట్ బిలో ఉన్న రైతులకి, వాళ్ళ పట్టాలు ఉన్న వాళ్ళకి ఇది కాకపోవడంతో 22A కింద నిషేధ జాబితాలో ఒక చిన్న ఎకరం భూమి, ఆ మొత్తం సర్వే నెంబర్లో ఒక 100 ఎకరాలు ఉండి ఒక ఎకరం భూమి డిస్ప్యూట్లో ఉంటే సర్వే నెంబర్ ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టిండు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ రైతు భరోసా కానీ ఇంకే పథకం కానీ అమల్లో లేదు. మరి వాటిని ముందుగానే 1.5 ఇయర్లో సార్ట్అవుట్ చేసి ఉంటే వాళ్ళకి కొంత లాభం జరిగేది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోయినారు?